పోచారం శ్రీనివాసరెడ్డి గారు ఆయన అనుభవంలో ఆయన గురించేందో మీకు కూడా బాగానే తెలుసు. కాకపోతే రాజకీయంగా ఆయన మీద బురద చల్లడానికి ఇలాంటి ప్రెస్ మీట్ పెట్టి డబల్ బెడ్రూమ్ విషయంపై ఆయన మీద నిందలు వేస్తున్నారు. డబల్ బెడ్రూమ్ 11,000 డబల్ బెడ్రూమ్ కట్టిన పోచారం శ్రీనివాసరెడ్డిని విమర్శించే స్థాయి మీది. ఎందుకంటే ఆయన రాష్ట్రంలోనే అధికంగా డబల్ బెడ్రూమ్ తెచ్చి పేదలకు న్యాయం చేసి అన్ని విధాలుగా ఆదుకున్నటువంటి వ్యక్తి పోచారం శ్రీనివాసరెడ్డి గారు. ఆయన ఏదైతే గతంలో మా గవర్నమెంట్ ఉండే బీఆర్ఎస్ గవర్నమెంట్ ఉన్నప్పుడు బిల్లులు ఇస్తూ కొంచెం ఇంకా కొన్ని డబ్బులు ఆగినాయి, 26 కోట్లు అవి ఇవ్వాలంటే కాంగ్రెస్ గవర్నమెంట్ వచ్చి సతాయిస్తుంది. కాబట్టి ఆ డబ్బులు ఇవ్వకపోతే నిజామాబాద్ కలెక్టరేట్ దగ్గర ఆమరణ నిరాహార దీక్ష చేసి ప్రాణత్యాగం చేస్తా అవసరమైతే అన్నాడు. దానికి మీరు సవాల్గా తీసుకొని పబ్లిక్ కోసమే మాట్లాడుతున్నాడు కదా అని చెప్పి మీరు ఆ డబ్బులు ఇప్పించే ప్రయత్నం చేయాలి. కానీ మీరు ఆ విధంగా మీరు పోచారం శ్రీనివాసరెడ్డి గారిని ఏదో ఒక విధంగా బదలాం చేయాలని మీ మనసులో దుర్బుద్ధితోని ఆ డబ్బులు కాంట్రాక్ట్ తినేసిండ్రు, 1,000 లక్షలకు వాడుకున్నారు అన్నారు. మీరు కాన్స్టిట్యున్సీలో ఎవరైతే డబల్ బెడ్రూమ్ కాంట్రాక్టులు ఉన్నారో అందులో కొంతమంది మీ పక్కనే మీ వెనకాలే ఉన్నారు. వాళ్ళని అడగండి, పోచారం శ్రీనివాసరెడ్డి గారికి ఏమన్నా ఇచ్చారా మరి మీరు, లేకపోతే మీరే తినేసి పార్టీ మారారా? మరి ఈ విధంగా అయితే అడగాలి కదా, తెలుసుకోవాలి కదా. సరే ఉన్న దాంట్లో ఇంకా కాంట్రాక్టులు ఉన్నారు, అధికారులు మీరే, ప్రభుత్వం మీదే. ఈ ప్రభుత్వ పరంగా మీరు ఎంక్వైరీ చేసి వాళ్ళని పట్టుకోండి. ఏ ఊర్లో ఎన్ని బిల్లులు రావాలి, ఏ స్టేజ్లో ఉన్నాయి, ఎవరికి డబ్బులు ఇవ్వాలి, మరి ఎవరి దగ్గర ఉన్నాయి, గవర్నమెంట్ దగ్గర ఉంటే ఎంబటే ఇప్పియండి. ఎవరైనా కాంట్రాక్టుల దగ్గర ఉన్నాయనుకో బరాబర్ జైలుకు పంపండి. అంతేగాని బట్టగాల్చి మీదేసి మీరు రాజకీయంగా మీరు వెనకబడ్డారు. గతంలో ఉన్న మీరు దొంగ హామీలు ఇస్తే మిమ్మల్ని ప్రజలు నమ్మి అయ్యో ఇంత ఇస్తారంట కదా అని ఒక్కసారి మీకు ఓటేసిన పాపానికి రాష్ట్రం సర్వనాశనం అయిపోయింది. ఈరోజు ఏదైతే కోటగిరి మండలం విశేషంగా జన ఆదరణ బీఆర్ఎస్కి పెరుగుతుంది కాబట్టి మీరు రాజకీయ మైలేజ్ తగ్గించాలని మీరు పోచారం శ్రీనివాసరెడ్డి గారిని టార్గెట్ చేసి ఆయన మీద నిందలేస్తున్నారు. ఆయన నిందలేయడం, ఆయన ఆపడం మీ తరం కాదు. ఎందుకంటే దొంగలు మస్తు మంది తిరుగుతారు. రాజు అనేవాడు ఒక్కసారి బయటకు వెళ్తే ఆటోమేటిక్గా ఆ రాజరికంగా నడుస్తూ పోతుంది. ఈ కాన్స్టిట్యున్సీకి పోచారం శ్రీనివాసరెడ్డి గారు రాజనే ఆయన పని మొదలు పెడితే విశేషంగా జనాదరణ వస్తుంది. పక్కా మేము జైరాబాద్ కాన్స్టిట్యున్సీ గెలుస్తామని మాకు ధీమా వచ్చింది కాబట్టే ఆయనని టార్గెట్ చేసి మీరు ఆయనను విమర్శించడం మొదలుపెట్టిండ్రు. మీకు ఇంతకుముందు కూడా మేము చెప్పాం, అధికారులు మీరు, గవర్నమెంట్లు మీరు ఆ పబ్లిక్ని ఆదుకొని ఏదైతే బాన్సోడ కాన్స్టిట్యున్సీలో డబల్ బెడ్రూమ్ బిల్లు పెండింగ్ ఉన్నాయో బరాబర్ మీరు ఇప్పియండి. మీకే బ్రహ్మరథం పబ్లిక్ మెచ్చుకుంటారు. మీరు ఇప్పియాలని చెప్పిన వాళ్ళ మీద బురద చల్లుతారా? ఇది ఎక్కడ న్యాయం అండి? పబ్లిక్ గమనించట్లేదా? మీరు ఇంకొకసారి ఆత్మవిమర్శన చేసుకొని ఇంకోసారి మా పోచారం శ్రీనివాసరెడ్డి గారిని జోలికి రాకుండా ఉంటారని ఈ వీడియో ద్వారా మీకు తెలియజేస్తున్నా. మీరు ఇచ్చిన హామీలు ఏదైతే 6 గ్యారంటీలు ఉన్నాయో మీరు 6 గ్యారంటీలో ఎన్ని గ్యారంటీలు అమలు చేసిండ్రు, మీరు ఇస్తానన్న హామీలు ఎన్ని అమలు చేసిండ్రు పబ్లిక్ బరాబరి చెప్పి ఓటు అడగాల్సిందిగా ఈ సభాముఖంగా మీకు తెలియజేస్తూ ఇది ఇంకొకసారి పునరావృతం కావద్దని ఈ వీడియో ద్వారా మీకు హెచ్చరిస్తూ జై తెలంగాణ, జై తెలంగాణ, జై తెలంగాణ.